Hi students, good day. మనం ప్రీవియస్ క్లాస్లో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకొని ఇంక్లూజివ్, ఇంటిగ్రేటెడ్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ మూడింటిని కంపారిజన్ చార్ట్ ద్వారా కంపేర్ చేసాం. సో ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, మెయిన్ స్ట్రీమింగ్ అంటే ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం. మెయిన్ స్ట్రీమ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్, integrated education, special education. But mainstreaming is different from mainstreaming education. Normal education వేరు, కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్ అనేది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం. సో ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఈ చర్చలో కూడా ప్రధానమైన కేంద్ర బిందువు, వాట్ ఇస్ ద సెంటర్ పాయింట్? So disabled childs, education of disabled childs. Okay, so excluded, integrated, okay, included, now mainstreaming. So in the past, physically and mentally disabled children were often stricken from society and placed in separate institutions. Those are special education centers. Okay, this ended on November 29, 1975, when the President Ford signed the Education for All Handicapped Children Act. సో ఇక్కడ అంటే ఈ ప్రత్యేక విద్య అనేది ఫిజికల్గా, మెంటల్గా డిజేబుల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సొసైటీలో ఒక ప్రత్యేకమైన స్థానానికి పంపించి అక్కడ విద్యను అభ్యసించేటువంటి అంటే ప్రత్యేకమైన సంస్థల ద్వారా విద్యను అందించేటువంటి ప్రక్రియ అనేది మనకి ఫోర్స్ లో ఉండేది. కానీ అటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటి భావన కొంతవరకు క్లోజ్ అయిందని చెప్పొచ్చు. దానికి కారణం ప్రెసిడెంట్ ఫోర్డ్ సైన్ ది ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ యాక్ట్ అనేటువంటి ఒక రూల్ ని పాస్ చేయడం ద్వారా ఈ మెయిన్ స్ట్రీమింగ్ అనే దానికి నాంది ఏర్పడిందని చెప్పవచ్చు. This act required the government to provide ample funding for all handicapped children from age 3 to 21 in order for them to receive a free education. So వాళ్ళకి 3 నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ డిజేబుల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను అందించడం కోసం, ఉచిత విద్యను అందించడం కోసం చాలా ఫండ్స్ అనే భారం గవర్నమెంట్ మీద పడింది. అయినా సరే ఆ రూల్ ని సైన్ చేయడం జరిగింది. ద సైనింగ్ ఆఫ్ దిస్ యాక్ట్, అదర్వైజ్ నోన్ యాజ్ PL 94 to 121 142, మార్క్డ్ ద బిగినింగ్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్. అంటే మెయిన్ స్ట్రీమింగ్ ఆ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం అనే భావనకి ఈ కాన్సెప్ట్ లీడ్ అయిందని చెప్పడం కోసం మీకు హిస్టరీని తెలియజేయడం జరిగింది. సో మెయిన్ స్ట్రీమింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ is the practice of educating students with special needs in regular classes during specific time periods based on their skills. This is the concept of mainstreaming. What is mainstreaming? Mainstreaming is the context of education, is the practice of educating students with special needs. That means special education needs, special learning needs, otherwise physically and mentally disabled childs in regular classes during specific time of periods based on their skills. అంటే ఈ ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే మానసికంగా కానీ భౌతికంగా కానీ అసక్తతలు కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాధారణ పాఠశాలలో సాధారణ తరగతి గదుల్లోనే
కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన పీరియడ్స్ లో వాళ్ళని కూడా ఆ క్లాసులో కలిపేసి బోధనని అందించేటువంటి ప్రక్రియని మెయిన్ స్ట్రీమింగ్ అంటాం. డిఫరెన్స్ చూడండి వాటిని వరుసకి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి వాటిని మనం చూస్తే 3 రకాలుగా పరిశీలిస్తే, ఒకటి ఫస్ట్ ఇంక్లూజివ్ చెప్పుకున్నాం, తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ చెప్పుకున్నాం, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ చెప్పుకున్నాం. ఇంక్లూజన్ ఏం చేస్తున్నాం, మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, జెండర్, క్రీడ్, ఎబిలిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరు క్లబ్ అయిపోయి ఉంటున్నారు. అది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, అది ఇంక్లూజన్. స్పెషల్ ఎడ్యుకేషన్, ఓన్లీ డిజేబుల్ చైల్డ్స్ సపరేట్ గా విద్యను అందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్, డిజేబుల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలా తీసుకొచ్చి సాధారణ క్లాస్ రూమ్ లో కూర్చోబెడతాం. డిఫరెన్స్ తెలుసు మనకి ఇంక్లూజన్ కి, ఇంటిగ్రేషన్ కి. ఓకే, డిఫరెన్స్ మనం చూసాం. ఇది మెయిన్ స్ట్రీమింగ్. సో ఏంటి ఇంటిగ్రేషన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఇంటిగ్రేషన్, బట్ వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఇంటిగ్రేషన్ అండ్ మెయిన్ స్ట్రీమింగ్? ఇంటిగ్రేషన్ కూడా విద్యార్థుల్ని, దేర్ ఆల్సో అందరు విద్యార్థుల్ని కంపల్సరీగా క్లాసులో సాధారణ తరగతుల్లో బోధనాభ్యసన ప్రక్రియ కోసం కూర్చోబెట్టడం అనేది ఒక ప్రిన్సిపల్ ఏం కాదు, మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, లేదా పూర్తి స్థాయిలో అక్కడ కూర్చోబెట్టడం కూడా మ్యాండేటరీ కాదు. ఇక్కడ మెయిన్ స్ట్రీమింగ్ లో ఎవరైతే డిజేబుల్ చైల్డ్ ఉన్నారో, స్పెషల్ లెర్నింగ్ నీడ్ చైల్డ్ ఉన్నారో వాళ్ళని స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాస్ లోంచి జనరల్ క్లాస్ లోకి, నార్మల్ క్లాస్ లోకి క్లబ్ చేయడం జరుగుతుంది కొన్ని స్పెషల్ పీరియడ్స్ లో, బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్, బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీస్, స్కిల్స్ రిలేటెడ్ టు ది పర్టికులర్ సబ్జెక్ట్, పర్టికులర్ కాన్సెప్ట్. Okay, this means regular education classes are combined with special education classes. Schools that practice mainstream believe that students with special needs who cannot function in a regular classroom to a certain extent belong to the special education environment. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే వేరు చేయబడ్డారో ఆ పిల్లల్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ సాధారణ పాఠశాలలోకి తీసుకొచ్చి విద్యను అందించడమే దీని యొక్క ప్రధానమైన భావనగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అండ్ మెయిన్ స్ట్రీమింగ్ ఏంటంటే, స్పెసిఫిక్ టైం పీరియడ్స్ బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, విద్యార్థుల్లో భౌతికంగా, మానసికంగా అశక్తతలు ఉన్నప్పటికీ కొన్ని అంశాలు పాఠశాల స్థాయిలో విద్యా ప్రక్రియలో కొన్ని అంశాలు, కొన్ని సబ్జెక్ట్స్ లేదా కొన్ని సబ్జెక్ట్స్ లో కొన్ని పాఠ్యాంశాలు నేర్చుకునే క్రమంలో సాధారణ విద్యార్థులతో కలిపి వీళ్ళు కూడా నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ఎబిలిటీస్ వాళ్ళలో ఉంటాయి. అలాంటి ఎబిలిటీస్ ఉన్నటువంటి అంశాల బోధన జరిగేటప్పుడు ఇద్దరిని క్లబ్ చేసి బోధన అనేది చేయడం జరుగుతుంది. దాన్ని మెయిన్ స్ట్రీమింగ్ అంటాం, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడము అంటాం. మెయిన్ స్ట్రీమింగ్ ఎడ్యుకేషన్ అంటే విద్యార్థుల్ని, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చేటువంటి ప్రక్రియనే మెయిన్ స్ట్రీమింగ్ అంటాము. ఓకే, సో ఇది మెయిన్ స్ట్రీమింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ కానీ, లేదా డ్రాయింగ్ కానీ, లేదా కొన్ని ఫైన్ ఆర్ట్స్ కానీ, ఇలాంటి సబ్జెక్ట్స్ జరిగే సందర్భంలో ఆ సబ్జెక్ట్స్ నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ఎబిలిటీస్ కూడా అటువంటి డిజేబుల్ చైల్డ్స్ లో, స్పెషల్ లెర్నింగ్ నీడ్స్ చైల్డ్స్ లో ఎవరైతే వేరు చేయబడి, ఎక్స్క్లూడ్ చేయబడి ప్రత్యేక పరిసరాల్లో అభ్యసన కొనసాగిస్తున్నారో వాళ్ళలో ఉంటాయి. ఓకే, అందుకోసం వీళ్ళని ఆ పీరియడ్స్ లో తీసుకొచ్చి అక్కడ అందరితో కలిపి ఈ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్, డ్రాయింగ్ పీరియడ్ లో అంటే కొన్ని రకాలైనటువంటి డిజేబిలిటీస్ ఉన్న విద్యార్థులు
సాధారణ విద్యార్థులతో సమానంగా పెర్ఫామ్ చేయగలరు కొన్ని రకాలైన డిజేబిలిటీస్ ఉన్నవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళని వేరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని అలాగా మెయిన్ స్ట్రీమింగ్ లో తీసుకురావడం ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఎబిలిటీస్ ని ఆధారంగా చేసుకుని ఆ కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ పీరియడ్స్ లో సాధారణ విద్యార్థులతో పాటు ఈ ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్ స్టూడెంట్స్ కూడా కలిపేటువంటి ప్రక్రియనే మెయిన్ స్ట్రీమింగ్ అంటాం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని నిర్వచనాలు చూద్దాం. డెఫినేషన్స్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్. మెయిన్ స్ట్రీమింగ్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ మెథడ్ దట్ కంబైన్స్ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ into regular classroom instead of separating students according to their learning disabilities. సో అంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ డిజేబుల్స్ ఆధారంగా సపరేట్ చేయబడినటువంటి స్టూడెంట్స్ ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రధాన స్రవంతిలోకి అంటే సాధారణ పాఠశాలలోకి తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసి కంబైన్ చేసి విద్యని అందించేటువంటి ప్రక్రియని మెయిన్ స్ట్రీమింగ్ అంటాం. అంటే మనం కాలేజ్ లెవెల్స్ లో గమనిస్తాం. లాంగ్వేజ్ క్లాసెస్ లో క్లబ్ చేస్తారు ఎవరిని? ఎంపీసీ, బైపీసీ, సిఈసీ లా వేరియస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరు కామనే, ఒకే సబ్జెక్ట్ ఒకే టెక్స్ట్ బుక్. అందుకని ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బయాలజీ వాళ్ళని కలిపి ఒక క్లాస్ తీసుకోవడం జరుగుతుంది, కంబైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మెయిన్ స్ట్రీమింగ్ అంటే కొన్ని ప్రత్యేకమైన పీరియడ్స్ లో కొన్ని ప్రత్యేకమైన సబ్జెక్ట్స్ టీచ్ చేసే సందర్భంలో లేదా కొన్ని ప్రత్యేకమైన కాన్సెప్ట్స్ టీచ్ చేసే సందర్భంలో విద్యార్థుల్ని సాధారణ విద్యార్థులతో పాటు అసక్తత విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ లో స్పెషల్ క్లాస్ రూమ్స్ లో అభ్యసన కొనసాగిస్తున్నారు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఆ పీరియడ్ ని ఆ కాన్సెప్ట్ ని అందరితో పాటు సాధారణ విద్యార్థులతో సమానంగా అభ్యసించేటువంటి ప్రక్రియ ఈ మెయిన్ స్ట్రీమింగ్ అని చెప్పవచ్చు. ఇట్స్ పర్పస్ ఈజ్ టు గివ్ ఎవ్రీ స్టూడెంట్ ఏ టిపికల్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్, బట్ యాజ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్ ఇట్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్. సో అంటే సొసైటీలో ఏ విధంగా ఉంటుందో లైఫ్ లో ఏ విధంగా ఎలాగైతే అందరితో పాటు కంబైన్డ్ గా ఉండి లైఫ్ ని లీడ్ చేస్తాడో అదే విధంగా తను విద్యార్థి యొక్క స్థాయిని ఆధారంగా చేసుకుని విద్యార్థి యొక్క స్కిల్స్ ని బేస్ చేసుకుని ఆ కన్సర్న్ సబ్జెక్ట్స్ లో లేదా కన్సర్న్ పాయింట్స్ లో కన్సర్న్ కాన్సెప్ట్స్ నేర్చుకునే సందర్భంలో వీళ్ళని మెర్జ్ చేసేటువంటి ప్రక్రియని మెయిన్ స్ట్రీమింగ్ అంటాము. మెయిన్ స్ట్రీమింగ్ ఈజ్ ది సెలెక్టివ్ ప్లేస్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఇన్ వన్ ఆర్ మోర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ క్లాసెస్. దిస్ ఇస్ ద కీ కాన్సెప్ట్. వన్ ఆర్ మోర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అంటే డైలీ మొత్తం రోజంతా కూడా టైం టేబుల్ ఉంటే 6 పీరియడ్లు తీసుకొచ్చి వీళ్ళని దీంట్లో కూర్చోబెట్టామనుకో అది ఇంటిగ్రేటెడ్ అన్న అవుతుంది, ఇంక్లూజివ్ అన్న అవుతుంది. అలా కాకుండా ఏవో కొన్ని 1 లేదా 2 పీరియడ్స్ లో తీసుకొచ్చి విద్యార్థులను కలిపినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ ఉన్నాయి, మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ ఉన్నాయి. మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ లో 1 minute. ఓకే, మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ లో అందరినీ కలిపి జాయిన్ చేస్తే ఆటోమేటిక్ గా మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాసు అందరూ కూడా ఎబిలిటీ దానికి సంబంధించినటువంటి ఆ భావనలు నేర్చుకునేటువంటి ఎబిలిటీ డిజేబుల్ చైల్డ్స్ లో కూడా ఉంటుందని చెప్పు. ఓకే, నెక్స్ట్ మెయిన్ స్ట్రీమింగ్ హ్యాస్ జనరల్లీ బీన్ యూజ్డ్ టు రిఫర్ టు ది సెలెక్టివ్ placement of special education students in one or more regular education classes that a student must earn his or her opportunity to be mainstreamed to the ability to keep up with the work assigned by the teacher to the other student in the class. రోజర్స్ 1993లో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సాధారణ విద్యార్థులతో పాటుగా ఆ కార్యక్రమాన్ని తరగతి గదిలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసేటువంటి
keep up with the work assigned by the teacher to the other students in the class. అంటే మిగతా తరగతి గదిలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులకి ఏదైతే వర్క్ ఇస్తారో ఆ వర్క్ ని వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేయటమే మెయిన్ స్ట్రీమింగ్ యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఒక 3 భావనలు పరిశీలిద్దాం. మెయిన్ స్ట్రీమింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ పుట్టింగ్ ఎ చైల్డ్ ఫుల్ టైమ్ ఇన్ ఏ స్పెషల్ స్కూల్. సో మెయిన్ స్ట్రీమింగ్ అనేది డస్ నాట్ ఇన్వాల్వ్ పుట్టింగ్ ఏ చైల్డ్ ఫుల్ టైమ్, పూర్తి స్థాయిలో ఆ తరగతి గదిలో సాధారణ పాఠశాలలో ఉంచడం కాదు. ఇన్ ఏ స్పెషల్ స్కూల్ డస్ నాట్ ఇన్వాల్వ్ పుట్టింగ్ ఇన్ ఏ స్పెషల్ స్కూల్. ఓకే, స్పెషల్ స్కూల్లో ఉంచడం కాదు. మెయిన్ స్ట్రీమింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ పుట్టింగ్ ఏ చైల్డ్ ఫుల్ టైమ్ ఇన్ ఏ రెగ్యులర్ క్లాస్ రూమ్. అంటే ఫుల్ టైం రెగ్యులర్ క్లాస్ రూమ్ లో ఉండరు, ఫుల్ టైమ్ స్పెషల్ స్కూల్లో ఉండరు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఎబిలిటీస్ మ్యాచ్ అయిన సందర్భాల్లో సాధారణ పాఠశాలకు తీసుకురావడం జరుగుతుంది. ఏ స్టూడెంట్ హూ స్పెండ్స్ ది ఎంటైర్ డే ఇన్ రెగ్యులర్ క్లాస్ రూమ్ విత్ నాన్ డిజేబుల్డ్ peers ఈజ్ కన్సిడర్డ్ ఫుల్లీ ఇంక్లూడెడ్ అని చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్. ఓకే, లెట్ us discuss the importance or advantages of mainstreaming. Okay, students, please wait. Sorry, students. Okay, coming to the importance or advantages of mainstreaming. Importance or advantages of mainstreaming. So students are more likely to attend the school they would normally attend. Students are more likely to attend the school they would normally attend. అంటే ఇలా మెయిన్ స్ట్రీమింగ్ చేయటం ద్వారా విద్యార్థులు సాధారణంగా వాళ్ళు వెళ్ళే పాఠశాలలో వాళ్ళు ఉండే అటెండెన్స్ కంటే ఎక్కువ అటెండెన్స్ అనేది ఇటువంటి మెయిన్ స్ట్రీమింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఉంటుంది. సో కంప్లీట్ గా స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో ఉండేటప్పుడు అటెండెన్స్ కంటే కూడా మెయిన్ స్ట్రీమింగ్ అనే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి? సో మనం కూడా సాధారణ పిల్లలతో మనం తీసుకెళ్తారు కొన్ని పీరియడ్స్ అనే భావన వాళ్ళని అటెండెన్స్ ఎక్కువ ఉండేలాగా చేస్తుంది. ద ఎడ్యుకేషనల్ సెట్టింగ్ ఈజ్ మోర్ అథెంటిక్. సో ఈ విద్యా ప్రక్రియ అనేది ఈ విద్యా వ్యవస్థ అనేది బాగా అథెంటిక్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో అందరితో పాటు మేము కూడా సమాజానికి ఒకే సమాజానికి చెందిన వాళ్ళము. సో మాకు కూడా ఆ సాధారణ పాఠశాలలో సాధారణ విద్యార్థులతో కలిపి ఉండేటువంటి ఎబిలిటీస్ ఉన్నాయి అనేటువంటి ఆ బిలాంగింగ్నెస్ అనేది విద్యార్థుల్లో మెయిన్ స్ట్రీమింగ్ అనే ప్రాసెస్ ద్వారా వస్తుందని చెప్పవచ్చు. అకాడమిక్ అచీవ్మెంట్ విల్ బి ఇంప్రూవ్డ్. సో విద్యాత్మక స్థాయి విద్యార్థుల్లో అచీవ్మెంట్ అనేది పెరుగుతుంది. అంటే వన్స్ వాళ్ళు మెయిన్ స్ట్రీమింగ్ ప్రధాన స్రవంతిలోకి తీసుకురాబడుతున్నారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళలో కొన్ని ఎబిలిటీస్, మోరల్ డెవలప్మెంట్, అలాగే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా పెరుగుతా ఉంటాయి. ఆటోమేటిక్ గా దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అచీవ్మెంట్ వాళ్ళ అకాడమిక్ అచీవ్మెంట్ మీద అది ప్రభావం చూపుతుంది. చేంజ్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పు అనేది తీసుకొస్తుంది. అంటే కంప్లీట్ గా స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఉన్న సందర్భంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రవర్తనకి మెయిన్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా విద్యార్థుల్లో కొన్ని పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ విల్ బి డెవలప్డ్. సో నేను అనేటువంటి భావన, నేను చేయగలను అనేటువంటి భావన విద్యార్థుల్లో పెంపొందించబడుతుంది. ఆపర్చునిటీ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ టు లెర్న్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్. సో లైఫ్ స్కిల్స్ ని నేర్చుకోవటం కోసం కావాల్సినటువంటి అవకాశం ఈ మెయిన్ స్ట్రీమింగ్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఉన్నటువంటి విద్యార్థులకి ఏర్పడుతుందని చెప్పవచ్చు. డెవలప్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్టూడెంట్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా విద్యార్థుల్లో
బాగా డెవలప్ అవుతుంది అని చెప్పొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్టూడెంట్స్ లో డెవలప్ అవుతుంది. ఎందుకంటే సాధారణ విద్యార్థులతో కలిసి సమానంగా ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే సందర్భంలో ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉన్నటువంటి ఆ డిజేబిలిటీని మర్చిపోయి ఓవర్కమ్ అయ్యి ఆ కాన్ఫిడెన్స్, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోయి సో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అవడం ద్వారా ఇందాక చెప్పుకున్నటువంటి మనం అకాడమిక్ అచీవ్మెంట్ కూడా ఈజీగా సాధ్యపడుతుందని చెప్పవచ్చు. డెవలప్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే మేము కూడా సమానము అందరితో. వేరు చేయబడినప్పుడు ఆటోమేటిక్ ఆత్మన్యూనత బాగుంటుంది. సో మాకు ఇటువంటి అసక్తతలు ఉన్నాయి కాబట్టే మమ్మల్ని వేరు చేయడం జరిగింది అనేటువంటి భావన ఎప్పుడు ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో ఎడ్యుకేషన్ పొందేటువంటి విద్యార్థుల్లో ఉంటుంది. ఇలాగ ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమింగ్ చేస్తున్నామో, మెయిన్ స్ట్రీమింగ్ అంటే ఎప్పుడు కంప్లీట్ గా స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాస్ లో ఉండడు, కంప్లీట్ గా రెగ్యులర్ క్లాస్ లో ఉండడు. కొన్ని సందర్భాల్లో కొన్ని పీరియడ్స్ లో డే మొత్తంలో కొన్ని పీరియడ్స్ లో రెగ్యులర్ క్లాస్ లో ఉంటాడు, నార్మల్ స్కూల్స్ నార్మల్ క్లాస్ రూమ్ లో. కొన్ని పీరియడ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో ఉంటాడు. సో అప్పుడు మేము కూడా సమానము అనేటువంటి భావన విద్యార్థుల్లో డెవలప్ అవుతుంది. సమానం అనే భావన డెవలప్ అయింది, ఆటోమేటిక్ గా ఆత్మన్యూనత భావం పోవటం అనేది జరుగుతుంది. సో డెవలప్ సోషల్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలు అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే అందరిలో కలిసి ఉంటున్నారో ఆటోమేటిక్ గా సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అదే సొసైటీ మనకి తెలియజేస్తుంది. సొసైటీలో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కూడా మింగిల్ అయిపోయి క్లబ్ అయిపోయి ఉంటారు. సో ఆ విధంగా అటువంటి సోషల్ నేచరు, సోషల్ స్కిల్స్, సోషల్ డెవలప్మెంట్ అనేది ఈ మెయిన్ స్ట్రీమింగ్ ద్వారా జరుగుతుందని చెప్పవచ్చు. ఎస్టాబ్లిషెస్ సోషల్ రిలేషన్స్. ఎప్పుడైతే సోషల్ స్కిల్స్ డెవలప్ అయినాయి ఆటోమేటిక్ గా సోషల్ రిలేషన్స్ కూడా డెవలప్ అవుతాయి వీళ్ళ మధ్య అని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా అంటే ముందు చెప్పుకున్నట్టు ఇంటిగ్రేటెడ్ లో కానీ ఇంక్లూజివ్ లో కానీ చెప్పుకున్నట్లుగా విద్యార్థుల్లో అంటే ప్రతి సందర్భంలో ప్రతిరోజు ఏదో ఒక పీరియడ్ లో సాధారణ విద్యార్థులతో పాటుగా ఈ డిజేబుల్ చైల్డ్స్ వచ్చి కలవటం ద్వారా స్టూడెంట్స్ మధ్య ర్యాపోర్ట్ పెరగటం, సోషల్ రిలేషన్స్ డెవలప్ అవటం, వాళ్ళ మధ్య పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవటం, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది రావటం, వీటి ద్వారా సోషల్ రిలేషన్స్ బాగా డెవలప్ అవుతాయని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో విల్ డెవలప్. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళు డెవలప్ అవుతాయి. మెయిన్ స్ట్రీమింగ్ ప్రిపేర్స్ నాన్ డిజేబుల్ స్టూడెంట్స్ ఫర్ ది రియల్ వరల్డ్ బై టీచింగ్ దెమ్ అబౌట్ డైవర్సిటీ అండ్ డెవలప్ ఎంపతి. సో ఇక్కడ దీనివల్ల స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకే కాకుండా, స్పెషల్ నీడ్ చైల్డ్కే కాకుండా, డిజేబుల్ చైల్డ్కే కాకుండా సాధారణ నాన్ డిజేబుల్ చైల్డ్ కూడా స్టూడెంట్స్ కూడా లాభం ఉందని చెప్పవచ్చు. అంటే వాళ్ళకి జీవితం అంటే ఏంటి, నిజీవితం అంటే ఏంటి, నిజీవితం పట్ల ఒక అవగాహన అనేది వాళ్ళకి కలగజేయడం జరుగుతుంది. అంటే సమాజం ఏ విధంగా ఉంటుంది, సమాజంలో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, డైవర్సిటీ అనేది ఉంటుంది, దాంట్లో మనం యూనిటీగా ఉండాలి అనేటువంటి భావన వాళ్ళలో డెవలప్ అవుతుంది. సో ఆ నాన్ డిజేబుల్డ్ కి డిజేబుల్డ్ పట్ల సానుభూతి అనేది ఏర్పడేటువంటి అవకాశం కూడా జరుగుతుంది. ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు నాన్ డిజేబుల్డ్ ఇన్ పీర్ ట్యూటరింగ్. ఓకే, సో నాన్ డిజేబుల్ స్టూడెంట్స్ కి ఇది ఒక అవకాశం. ఎప్పుడైతే కొన్ని పీరియడ్స్ లో డిజేబుల్ స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళతో పాటు కలిసి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగే సందర్భంలో ఆ తోటి విద్యార్థులకి గైడ్ చేసే అవకాశం, టీచ్ చేసే అవకాశం, ట్యూటరింగ్ చేసే అవకాశం, అంటే లెర్నింగ్ ప్రాసెస్ లో సహాయపడే అవకాశం నాన్ డిజేబుల్ చైల్డ్స్కి వస్తుంది. సో అంటే అది కూడా వాళ్ళలో నాన్ డిజేబుల్స్ లో కూడా ఒక స్థాయిలో మానసికమైనటువంటి ఒక భావన ఇస్తుంది. సో నేను ఇంకొక విద్యార్థి చెప్తున్నాను, చెప్పగలుగుతున్నాను, సహాయం చేయగలుగుతున్నాను, నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలుగుతున్నాను, సో నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్ లో నేను హెల్ప్ అవుతున్నాను అనేటువంటి ఒక యాటిట్యూడ్ ని స్టూడెంట్ లో డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు నాన్ డిజేబుల్డ్ టు డెవలప్ సబ్జెక్ట్ ఎక్స్పోజర్ బై టీచింగ్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్. అంటే ఆ సబ్జెక్ట్ కూడా వాళ్ళ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పోజ్ చేయడం కోసం, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడం కోసం వీళ్ళు నాన్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ కి టీచ్ చేయడం ద్వారా, ట్యూటరింగ్ చేయడం ద్వారా వాళ్ళకి అటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా
మెయిన్ స్ట్రీమింగ్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ స్టూడెంట్స్ విత్ ఆటిజం, ఏడిహెచ్డి, డౌన్ సిండ్రోమ్ స్టూడెంట్స్. అంటే ఇవి ఈ లక్షణాలు ఉన్న విద్యార్థుల్ని పూర్తిగా మనం వేరు చేసి బోధన చేయక్కర్లేదు. ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్న వాటిని ప్రత్యేకమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ రెగ్యులర్ క్లాస్ రూమ్ లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని సబ్జెక్ట్సే కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ విషయంలో కూడా వీళ్ళని మెయిన్. సో ఇలాంటి లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్నటువంటి ఓకే విద్యార్థుల్ని మనం రెగ్యులర్ క్లాస్ రూమ్ లో, నార్మల్ క్లాస్ రూమ్ లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తీసుకొచ్చి విద్యనే అందించడం అనేది, అంటే ఈ మెయిన్ స్ట్రీమింగ్ అనేది ఇటువంటి స్టూడెంట్స్ కి ఇంకా బాగా ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్. లెట్ us discuss some disadvantages of this mainstreaming. Teachers tend to give more time and attention to children with special needs. Regular students will lost help in learning process. అంటే ఎప్పుడైతే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్ని కొన్ని ప్రత్యేకమైన పీరియడ్లలో క్లాస్ రూమ్ లోకి తీసుకురావడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా సో ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చారు కాబట్టి టీచర్ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ వాళ్ళ మీద పే చేయవలసి ఉంటుంది. ఆ సందర్భంలో రెగ్యులర్ స్టూడెంట్స్ కి ఈ రెగ్యులర్ టీచర్ నుంచి హెల్ప్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉండే అవకాశం లేదు. సో నార్మల్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కి టీచర్ ఎలాగూ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో వాళ్ళ యొక్క డౌట్స్ కానీ లెర్నింగ్ ప్రాసెస్ లో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే డిసేబుల్డ్ చైల్డ్స్ క్లాస్ లో ఇంటిగ్రేట్ చేయబడతారు, అంటే క్లబ్ చేయబడతారు, మెర్జ్ చేయబడతారు, ఆటోమేటిక్ గా కొంత ఫోకస్, టీచర్ యొక్క ఫోకస్ ఆ టైం అనేది వాళ్ళకి కేటాయించవలసిన అవసరం వస్తుంది. ఆ సందర్భంలో రెగ్యులర్ స్టూడెంట్ మీద టైం తక్కువగా కేటాయించవలసిన అవసరం అనేది పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు టీచర్ నుంచి రెగ్యులర్ స్టూడెంట్స్ కొంత హెల్ప్ ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో కోల్పోయే అవకాశం అనేది. ఓకే, నెక్స్ట్. Negative attitude will develop towards special need children, whereas the teacher focus on special need children. Sorry, towards special need children, whereas the teacher, right. Negative attitude will develop towards special need children, whereas the teacher focus on special need children. So negative attitude will develop in normal children towards special need children. That is the concept. ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో నాన్ డిజేబుల్స్ తో కలిపి లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా టీచర్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. చేసినప్పుడు సాధారణ విద్యార్థులకి హెల్ప్ అనేది తగ్గుతుంది లెర్నింగ్ ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా. సో జనరల్ గా మనం మన పరిసరాల్లో, మన ఇంట్లో, గృహ వాతావరణంలో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని గమనించినట్లయితే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకడి మీద ఎక్కువ మనం ఆప్యాయత కానీ ఇంపార్టెన్స్ కానీ ఇవ్వటం జరిగితే ఆటోమేటిక్ గా రెండో వాడికి మొదటి వాడి మీద ద్వేషం అనేది కలుగుతుంది. ఓకే, ఆ విధంగా ఇక్కడ కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ కి డిజేబుల్ చైల్డ్స్ మీద కొంత ద్వేషం అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దిస్ డిసడ్వాంటేజ్ డిపెండ్స్ ఆన్ ది టీచర్. సో బర్డెన్ ఇన్ పార్ట్ ఆఫ్ ది టీచర్, ఉపాధ్యాయుడికి కొంత భారం అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా క్లాసులు మెర్జ్ చేసినప్పుడు ఏమవుతుంది, లాంగ్వేజ్ సప్పు మామూలుగా మీ ఎంపీసీ వాళ్ళు 40 మంది, బైపీసీ వాళ్ళు 40 మంది ఉన్నారు. 40 మంది 80 మంది పెద్ద క్లాస్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బర్డెన్. సో బర్డెన్ ఇన్ పార్ట్ ఆఫ్ ది టీచర్. ఓకే, వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ నెగిటివ్స్ అనేవి, డిసడ్వాంటేజ్ రాకుండా చేయడం అనేది టీచర్ మీద ఉన్నటువంటి ఒక పెద్ద బర్డెన్ గా చెప్పవచ్చు. నార్మల్ స్టూడెంట్స్ does not like to learn slowly along with disabled. Okay, this is one of the important disadvantage. సాధారణంగా డిజేబుల్డ్ చైల్డ్ వచ్చినప్పుడు పేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది, పేస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళని ఆధారంగా చేసుకొని అభ్యసన ప్రక్రియ కొద్దిగా నెమ్మదిస్తుంది. ఆటోమేటికల్లీ హ్యాపెన్స్. అలాంటి సందర్భంలో ఈ నార్మల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. అంటే వాళ్ళతో పాటు మనం కూడా స్లోగా నేర్చుకోవాలా, ఇదే కాన్సెప్ట్ అయితే మనం ఆటోమేటిక్ గా ఒక 20 minutes లోనే నేర్చుకోగలం, ఇప్పుడేం 40 minutes పడుతుంది.
ఇలాంటి ఫీలింగ్స్ అనేవి స్టూడెంట్ మైండ్ లో, నార్మల్ స్టూడెంట్ మైండ్ లో అరైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మెటీరియల్ అండ్ ఎయిడ్స్. సో వీళ్ళని ప్రత్యేక సందర్భాల్లో తీసుకొస్తున్నాం, రోజంతా ఇక్కడే ఉండలేదు నార్మల్ క్లాస్ రూమ్ లో. కొన్ని పీరియడ్స్ లో బేస్డ్ ఆన్ ది ఎబిలిటీస్ ఆఫ్ ది డిజేబుల్డ్ చైల్డ్ ఆ రిలేటెడ్ సబ్జెక్టుల విషయంలో, రిలేటెడ్ కాన్సెప్ట్ విషయంలో మెర్జ్ చేస్తాం. మెర్జ్ చేసినప్పుడు ఇక్కడ సాధారణ పాఠశాల వాతావరణం ఉంటుంది, కానీ ఆ స్పెషల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, టెక్నికల్ ఎయిడ్స్ టూల్స్ కానివ్వండి, అవేమి అందుబాటులో ఉండవు. అది కూడా ఒక లోపంగా చెప్పవచ్చు. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ టీచర్. సో వాళ్ళ డిజేబిలిటీస్ కి రిలేటెడ్ గా టీచ్ చేయగలిగేటువంటి ట్రైనింగ్ టీచర్స్ కి ఉండదు. అది కూడా ఒక లోపంగా చెప్పవచ్చు. నీడ్స్ ఆఫ్ డిజేబుల్డ్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ కంప్లీట్లీ. పూర్తిగా డిజేబుల్స్ యొక్క నీడ్స్ అనేవి ఈ విధంగా పార్షియల్ ఇంటిగ్రేషన్ ద్వారా, మెయిన్ స్ట్రీమింగ్ ద్వారా పూర్తిగా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పలేము. ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే టీచర్ కి ట్రైనింగ్ లేదో, మెటీరియల్ ఎయిడ్స్ లేవో, అలాగే నార్మల్ చిల్డ్రన్స్ లో నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుందో, ఆటోమేటిక్ గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో, క్లాస్ రూమ్ లో ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. అది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేసే అవకాశము, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోషల్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్. సాంఘికమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయిందో డిజేబుల్స్ మీద, నాన్ డిజేబుల్డ్ కి ఆటోమేటిక్ గా సోషల్ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ అరైజ్ అవుతాయి. సమ్ వాట్ ఎక్స్పెన్సివ్. ఇది కొంత ఖర్చుతో కూడింది అని చెప్పవచ్చు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టీచర్ బర్డెన్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టీచర్ టైమ్ అండ్ టీచర్ అటెన్షన్. సో ఇది బర్డెన్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మెటీరియల్ ఎయిడ్స్ అది దాన్ని ఓవర్కమ్ చేయాలంటే అది బర్డెనే, ఎక్స్పెన్సివ్. సో కాబట్టి ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఓవర్కమ్ చేసేలాగా మనం కొన్ని సందర్భాల్లో మెయిన్ స్ట్రీమింగ్ ని చేయటం ద్వారా మనం ఏ అయితే ప్రయోజనాలు చెప్పుకున్నామో ఆ ప్రయోజనాలు పొందే అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ స్ట్రీమింగ్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం అనే భావనని ఈ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే students, thank you, have a good day.